స్వామి ఇంకా ఈ మోహన్ బాబు గారి ఇష్యూలో ఫస్ట్ గొడవ జరిగే డే 1లో మోహన్ బాబు గారికి, మంచు మనోజ్ గారికి వాగ్వివాదం జరుగుతుంటే, ఇక్కడ వినయ్ అనే పర్సన్ వచ్చినాడు మధ్యలో. హ్మ్. వినయ్ అనే పర్సన్‌ని మంచు మనోజ్ కొట్టిండు అనేది బయటకొచ్చింది. మోహన్ బాబు మంచు మనోజ్‌ని కొడితే వినయ్ అనే పర్సన్‌ని మంచు మనోజ్ కొట్టిండు. పైగా దీని గురించి మోహన్ బాబు గారు కూడా మాట్లాడినారు. వినయ్ అనే పర్సన్ నాకు చాలా దగ్గరవాడు. నా మనిషి చేసుకున్నాడు అని. సరే ఈ కరెక్టే. వినయ్ అనే పర్సన్ ఎవరు మీకేమైనా ఐడియా ఉందా? ఏం చెప్తారు? వినయ్ అంటే 2 అంటే ఇక్కడ 'మోహన్ బాబు' గారిది తీసుకోవాలి. ఎట్ ద సేమ్ టైమ్ 'మనోజ్' గారిది తీసుకోవాలి. హ్మ్. 'మనోజ్' గారు ఆ రోజు సాయంత్రం దాడి జరిగిన తర్వాత హాస్పిటల్ అడ్మిట్ అయ్యి ఆయనకు కాలుకు ఫ్రాక్చర్ అది సంథింగ్ ఏదో అడ్మిట్ అయ్యిండు. హాస్పిటల్‌లో అంటే మధ్యాహ్నం నుంచి జరుగుతుంది. ట్రీట్మెంట్ మధ్యాహ్నం జరుగుతున్న సంఘర్షణలో సాయంత్రం హాస్పిటల్‌కెళ్ళిండు. వాళ్ళ భార్య సమేతంగా వెళ్ళిండు. హాస్పిటల్‌కెళ్ళిండు. వెళ్ళిన తర్వాత నెక్స్ట్ డే ఏం చేసిండు, ఆయన పోయి పోలీస్ కంప్లెయింట్ ఇచ్చిండు. కంప్లెయింట్ ఏమని ఇచ్చారు, వినయ్ అండ్ ఇంకో అతడు ఒక పర్సన్ అని చెప్పి వినయ్ మీద కంప్లెయింట్ ఇచ్చిండు. ఆడ మీరు గుర్తించాలి. అవును. ఇక్కడికి వచ్చేసరికి మోహన్ బాబు గారు వినయ్ నా కుటుంబ సభ్యుడు, మన కుటుంబ వ్యవహారాలు చూస్తాడు అంటే, కుటుంబ వ్యవహారాలు చూస్తాడా, వ్యాపార వ్యవహారాలు చూస్తాడా, ఏ వ్యవహారాలు చూస్తాడు? నీకు ఈ మనోజ్కు అంటే వ్యవహారాలు, కుటుంబ వ్యవహారాలు చూసినా, నీకు వ్యాపార వ్యవహారాలు చూసినా కానీ మనోజ్ కంటే ఎక్కువైతే కాదు కదా నీకు. మనోజ్ నీకు ఇంపార్టెంట్ కదా. మనోజ్ బయటకు వచ్చి నా తండ్రి దేవుడు, నాకు దేవుడు అంటే ఇక్కడ వినయే గొడవను సృష్టించిండా అన్న కోణంలో మనం ఆలోచించాలి. ఆలోచిస్తే మీరు మోహన్ బాబు గారు ఒక్క నిమిషం ఆలోచించండి. ఆలోచిస్తే మీరు ఇంత ఫ్రస్ట్రేట్ అయ్యి ఇంత గొడవలో మీ కుటుంబ కొడుకు తండ్రి మధ్యలో జరిగిన ఘర్షణకి అంత అయిపోతే ఒక జర్నలిస్ట్ మీకు సంబంధం లేదు, మీరు ఎట్లా అటాక్ చేస్తారు? అదే వినయ్ మీ ఇద్దరు తండ్రి కొడుకులు సంభాషించుకున్నప్పుడు వినయ్ మధ్యలో వచ్చినప్పుడు మీరు అటాక్ చేసిండు, ఆయన అటాక్ చేస్తే ఆయన ఎట్లా ఓర్చుకుంటాడు? సో ఇదే జర్నలిస్ట్ కూడా వర్తిస్తుంది కదా. మీరు ఈ ఈ సంభాషణ ఈ దీనికి అంతటి కారణం వినయ్ అని చెప్పి మేము భావిస్తాం. ఎందుకంటే వినయ్ పేరు పదే పదే వినబడుతుంది. అంటే ఇక్కడ మీరు చూడలే, నేను చూడలేదు. ఎందుకంటే ఇక్కడ కంప్లైంట్లు ఇచ్చారు కదా, వేరుగా కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంప్లైంట్ ఇచ్చిన దాని ప్రకారం వినయ్ అంటే ఆయన కీ రోల్ పోషిస్తున్నాడు. ఈ గొడవల కారణం వినయ్ అని మేము భావిస్తున్నాం. సో వినయ్ మీద కూడా, ఎందుకంటే మోహన్ బాబుతో పాటు వినయ్ ఉన్నాడు కాబట్టి మోహన్ బాబు మీద 109 బిఎన్ఎస్ యాక్ట్ పెట్టినప్పుడు వెంటనే వినయ్ మీద కూడా బిఎన్ఎస్ యాక్ట్ పెట్టి ఫస్ట్ ఈయన రిమాండ్ చేయండి. రిమాండ్ చేస్తే ఈ సమస్యలు కొంతవరకు పరిష్కారం అయితే కుటుంబ సభ్యుల సమస్యలు. సో అది ఆ కోణంలో ఇన్వెస్టిగేషన్ చేస్తే డెఫినెట్లీగా వాళ్ళకు ఒక సమస్యకు పరిష్కారం దొరికే అవకాశం ఉంది. సో మోహన్ బాబు గారికి ఒక చిన్న విన్నపం ఏంటంటే, ఆ విన్నపంను మీరు వినయ్ని ఒక తండ్రి కొడుకుల మధ్యలో సంభాషించుకున్నప్పుడు వినయ్ అయితే ఏ విధంగా అయితే కల్పించుకున్నాడో, మా తండ్రి కొడుకుల మధ్యలో నువ్వెందుకురా, నువ్వెవనిరా అని అడిగే అవకాశం ఉంటుంది ఇక్కడ. సో అడిగినప్పుడు ఆ వినయ్ ఇతని మీద, మనోజ్ మీద అటాక్ చేసినప్పుడు మీరేం చేస్తున్నారు? తండ్రిగా మీరేం చేస్తున్నారు? వినయ్ అట్లా చేయకూడదని చెప్పి మీరు చెప్పాలి కదా. మీరు అది కాకుండా మీరు సాయంత్రం పూట మీరు ఒకటి రిలీజ్ చేసిండ్రు, ఒక ఆడియో రిలీజ్ చేసిండ్రు. ఆ ఆడియోలో వినయ్ నా కుటుంబ సభ్యుడు, చాలా కావాల్సిన వాడు అంటే మనోజ్ కావాల్సిన వాడి వ్యక్తి కాదా నీకు? నీ రక్తం పంచుకొని పుట్టలేదా? ఎందుకు అట్లా చేస్తున్నారు? సో మీరు కుటుంబంలో పరిష్కరించుకోవాల్సింది ఒక వినయ్ అనే థర్డ్ పర్సన్ దగ్గరికి పోవడం వల్ల ఇదంతా జరిగిందని చెప్పి మేము అనుకుంటున్నాం. ఓకే. సో ఇదంతా జరిగింది కరెక్టే. మీరు వచ్చి బయటకు వచ్చి వినయ్ మీద, మనోజ్ మీద, మీ మీద ప్రతాపం చూపించకుండా జర్నలిస్టుల మీద మీరు ఎందుకు చూస్తారు? మీకేం రైట్ ఉన్నది? ఒక్కసారి ఆలోచించండి సార్. అలాగే ముఖ్యంగా చూసుకుంటే వినయ్ అనే పర్సన్ వీళ్ళ బిజినెస్లో కానీ, యూనివర్సిటీలో, అలాగే విద్యానికేతన్లో కూడా కీ రోల్ ఉంది ఆయనది అని చెప్పి కూడా అంటున్నారు. అంటే మేము కూడా వింటున్నాము. అంటే కీరో లేకుండా కుటుంబ సభ్యుడు ఎందుకంటాడు? నాకు దగ్గర కావాల్సిన వ్యక్తిని ఎందుకుంటాడు? మన మేలు కోరే వ్యక్తిని ఎందుకంటాడు? సో బిజినెస్లో లేకుంటే ఎక్కడనో ఒకడ ఆయనది ప్రత్యేకమైన పాత్ర ఉంది. ఆయన కూడా మీడియా పర్సన్ అని చెప్పి అంటే ఏదో ఒకటి అయితే ఉన్నది. ఉండకుండా కొడుకునే బయటకు నెట్టేసి వినయ్ లోపల పెట్టుకునే అవసరం ఏముంటుంది ఆయనకు? సో ఈ కోణంలో ఒకసారి ఆలోచిస్తే డెఫినెట్లీగా మనకు సమాధానం దొరికే అవకాశం ఉంది. ఓకే. సో ఇప్పుడు ఈ వినయ్ అనే పర్సన్ బాగా ఇంటరాక్ట్ అయినాడు, ఇన్వాల్వ్ అయినాడు, ఆయన గురించి బాగా బాధపడుతున్నాడు. సో ఈ వినయ్ అనే పర్సన్ మాత్రం బయటికి ఎక్కడ రాలేదు. అంటే ఆయన గతంలో సాక్షిలో చేసిండు, కొన్ని దినపత్రికల్లో చేసినాడు అని చెప్పి వినబడుతుంది. ఎక్కడ చేసినా కానీ 2 పార్టీలు, ఇటు మనోజ్ పార్టీ కానీ, అటు మోహన్ బాబు పార్టీ కానీ ఇద్దరు కలిసి కంప్లైంట్ ఇచ్చారు. వినయ్ మీదనే కంప్లైంట్. మధ్యలో మిడిల్లో ఎవరున్నారు? వినయ్ ఉన్నాడు. వినయ్ ఇప్పుడు కనబడలేదు అంటున్నారు. రేపొద్దున రిమాండ్ చేస్తే డెఫినెట్లీ రావాల్సిందే. ఇప్పుడు కోర్టు అయితే కోర్టుకు సబ్మిట్ చేయాల్సిందే, వాళ్ళు పంపించాల్సిందే కదా. కోర్టుకు పంపిస్తే జైలుకు పంపిస్తారు. జైలుకు పంపించినప్పుడు మీకు మళ్ళీ మీడియానే మళ్ళీ మీకు చూస్తారు వినయే దీనికి అంతటి కారణం. అంటే ఈ జర్నలిస్టుల దాడికి కూడా వినయే కారణం అవుతాడు. ఎందుకంటే వాళ్ళిద్దరు గొడవల్లో ఈయన ఎక్కువ చేసిండు. ఆయన కొట్టినంట మనోజ్ను ఒక తండ్రి ముంగట కొడుకును, ఇప్పుడు కొడుకు తండ్రి వాళ్ళిద్దరి మధ్యలో ఏమైనా ఘర్షణ జరగవచ్చు. తండ్రి ఒక మాట,
కొడుకుని అనొచ్చు, కొడుకు ఒక మాట తండ్రిని అనొచ్చు, తండ్రి ఒక కొడుకుని చేసుకునే అవకాశం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ మధ్యలో వినయ్ అనే వ్యక్తి వీళ్ళిద్దరి మీద ఆధిపత్యం చెలాయిస్తారంటే ఏ కొడుకు ఊరుకోలేడు, ఏ తండ్రి ఊరుకోలేడు. సో కొడుకు ఒక యంగ్ బాయ్ కాబట్టి ఆయనకు ఒక కోపం వచ్చే అవకాశం ఉంది. సో ఆ కోపంలో ఈయన నువ్వెవడు అని క్వశ్చన్ చేసినప్పుడు ఆయన దాడి చేసే అవకాశం కూడా ఇక్కడ ఉంటది కదా. సో ఆ దృష్ట్యా మనం ఆలోచిస్తే డెఫినెట్లీగా వినయ్ కూడా ఇక్కడ ముద్దాయి అని చెప్పి భావించవచ్చు. సో మంచు మనోజ్ని చూస్తే అంటే నార్మల్గా మనం చూస్తుంటాం ఒక చోటా మోటా లీడర్ కొడుకులే ఎవ్వరు కినరు అసలుకి, అంటే పెద్ద గ్యాంగ్ పెద్ద నెట్వర్క్ అన్నట్టు చూస్తారు. నాకు ఇంతమంది ఉన్నారని ఒక హీరో, ఒక పెద్ద హీరోనే, స్టార్ హీరో కాకపోయినా కూడా మంచు మనోజ్ అనేది ఆయన సినిమాలు చాలా బాగుంటాయి, ఆయన నటన కూడా బాగుంటుంది. ఆయన కూడా వర్స్టైల్ యాక్టరే, చాలా బాగా ఎమోషన్స్ పండిస్తాడు విష్ణుతో పోలిస్తే. అంటే నవరసాలు అంటారు కదా, బాగా నటించే హీరో. అలాంటి స్టేట్ వైడ్గా ఉన్నటువంటి నెట్వర్క్ ఉన్నటువంటి హీరో, పైగా ఆయన ఇప్పుడు ఓవరాలుడు మంచి ఒక హిస్టరీ ఉన్నటువంటి కర్నూలుకి చెందిన భూమా నాగిరెడ్డి కూతుర్ని చేసుకుండు. కానీ ఇంత ఇన్నోసెంట్ నా మంచు మనోజ్ ఇంత ఇన్నోసెంట్ ఉంటాడా, అంటే డాడీ ఫాదర్ ఆస్తి లేకపోతే ఇంత నీట్ గా కొట్లాడుతుండేంది అని కూడా చాలా మంది మాట్లాడుకుంటారు. అంటే ఈయన అసలు మంచు మనోజ్ ఏంది, ఆయన క్యారెక్టర్ బయటపడ్డదంటారా? అల్లారు ముద్దుగా తల్లి యొక్క అడుగుజాడల్లో తల్లి యొక్క ప్రేమతోని పెరిగిన వ్యక్తిగా మేము చూస్తున్నాం. జనరల్గా ఏంటంటే ఇప్పుడు కొన్ని వినాయక మండపాల దగ్గర కానీ, కొంచెం ఆ ఫ్రెండ్స్ సర్కిల్ దగ్గర కానీ ఈయన వెళ్ళే విధానం, ఈయన రియాక్ట్ అయ్యే విధానం, ఈయన రిసీవ్ చేసుకునే విధానాన్ని చూస్తున్నాం, మీడియా పరంగా చూస్తున్నాం. డైరెక్ట్ గా లేదు ఆయన వెంటనే, అంటే ఇక్కడ ఫ్లడ్ లాంటి లేకుంటే ఈ కరోనా పాండమిక్ టైంలో అట్లాంటి టైంలో రియాక్ట్ అయిందంటే ఆయనకు సామాజిక స్పృహ ఉన్నట్టు. స్పృహ ఉంటే, అంటే హీరో అనేది సినిమా రీల్ కాదు, రియల్ హీరో ఉండాలి. ఇక్కడ రియల్ జీవితంలో మనోజ్ హీరోలా కనబడుతున్నాడు, వీళ్ళేమో విలన్ లాగా కనబడుతున్నారు. సో ఈయన అంటే ఇక్కడ మనోజ్ గారిని వాళ్ళు ప్రొవోక్ చేసి ఈయన ఒక చిన్న మాట అనేలాగా చేయించుకొని వాళ్ళు దాడి చేసిరని చెప్పి అనుకోవచ్చు కదా. ఇక్కడ ఎందుకు అనుకోవట్లేదు అట్లా? ఆ యాంగిల్లో చేస్తే మనోజ్ గారు ఇప్పుడు బయటకు వచ్చి నాకు నష్టం జరుగుతుంది, నాకు నష్టం చేయకండి, నా పాపను చూపించి ఆయన ఏమంటున్నాడు, ఆయన వేరే రకంగా అడుగుతాడు, నా పాపను చూపించండి, నేను ఇంటికి వస్తాను. ఇదే విధంగా ఒక తండ్రిని కొడుకు ప్రాధాన్యపడే, అంటే మీడియా పరంగా కూడా మనోజ్ అట్లా చెప్పిండు, నా తండ్రి దేవుడే, కానీ ఎవరో చేస్తున్నారు అంటే అది ఎవరో అంటే వినయ్ కావచ్చు కదా. ఒకసారి ఆ కోణంలో కూడా ఆలోచిస్తే బాగుంటుందని చెప్పి నేను భావిస్తున్నాను. ఓకే, చిన్న పాప ఉంది, 6-7 నెలల పాప ఉంది అని, అంటే ఇక్కడ వైఫ్ కూడా సైలెంట్ ఉంది, మౌనికా రెడ్డి కూడా సైలెంట్గా ఉంది అంటారా, ఏమంటారు? అంటే జనరల్ ఏంటంటే వాళ్ళది రాజకీయ ఫ్యామిలీ అండి. అవును, ఇక్కడ ఇంత దూరం వచ్చిన వాళ్ళ తమ్ముడు కూడా వైరలే, రెడ్డి కొడుకు కూడా వైరలే. కానీ అంత బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ మనోజ్ ముఖం చూసి, మనోజ్ అంటే ఈయన మంచి సౌమ్యంగా ఉంటాడు, మంచివాడని చెప్పి భావించి కూడా వాళ్ళు కూడా ఈయనకు సపోర్ట్ చేస్తున్నారు కదా. భార్య వెంబడే ఉంటాడు ఆయన. ఇప్పుడు ఒక తండ్రి కొడుకును అనాల్సిన మాటలంటే, తాగుతాడండి, ఇష్టపడి తాగకండి, తాగకురా, ఇదే మాటలండి. కొడుకును దగ్గర పెట్టుకొని సంధాయించుకొని అట్లా కాదు నాన్న అని చెప్పాలి. నీకు మీడియా మూలకంగానే ఆయన మొత్తం ఆయన విలువలు గౌరవాలు మొత్తం తీసేస్తున్న ఒక హీరో ఆయన కూడా మీకు మళ్ళీ ఆయన ఎదిగే వ్యక్తి, మీరు అయిపోయింది. ఆయన ఎదిగే వ్యక్తిని పట్టుకొని, అంటే ఇదంతా మీ కుటుంబ సమస్య, అది వేరే విషయం. బట్ ఏంటంటే అట్లా ట్రోల్ చేయడం భావ్యం కాదని, హీరో నిజమైన హీరో కాబట్టి అట్లా ట్రోల్ చేయడం భావ్యం కాదని చెప్తున్నాం మేము. ఇక్కడ మాకు సంబంధించి మా ప్రెసిడెంట్ గా విష్ణు ఈ విధంగానే గెలిచినాడు, మోహన్ బాబు అందరినీ భయపెట్టిండు ఆ టైంలో, అంటే నిజమేనా? ఇక అది ఓటేసిరు గెలిచిండు అయిపోయింది. అది భయపెట్టించిండా భక్తితోనా అనేది వాళ్ళ సినిమా వాళ్ళకి తెలియాలి, వాళ్ళ ఇష్టం. అది మనకు సంబంధించిన ఎలక్షన్ వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళకి సంబంధించిన వ్యక్తి, మనం చెప్పలేము అది. ఓకే, ఫైనల్ గా యాజ్ అడ్వకేట్ మీరు చట్టాలన్నీ కూడా వీళ్ళని వదిలేసి, లేదా వీళ్ళు హైకోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకోవడం, కేసు నిర్వీర్యం అయిపోయింది, నీరు గారిపోయింది అంటే ఏం చేస్తారు యాజ్ అడ్వకేట్? తిరుపతి వర్మ ఏం చేస్తాడు? అంటే తిరుపతి వర్మ చేసుడు కంటే దానికి ఒక పోలీస్ వ్యవస్థ ఉంది. ఆ పోలీస్ వ్యవస్థ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఉంటారు, ఒక సిఐ గారు ఉంటారు, దాని కింద వ్యవస్థ అంటే హైరార్కీ ఉంటుంది. ఒక ఎస్ఐ స్థాయి నుండి డీసీపీ, సిపి, డీజీపీ రాక ఉన్నారు. సో ఎందుకంటే ఇది అన్యాయంగా చేసి ఒక మీడియా వాళ్ళు కొట్టిండు అని ఒకవేళ పోలీసు వాళ్ళు భావిస్తే డెఫినెట్లీ అంటే వాళ్ళు ఆ మెడికల్ రిపోర్ట్, ఎమ్మెల్సీ రిపోర్ట్ వస్తుంది కదా, ఆ రిపోర్ట్ ప్రకారం ఎన్ని కుట్లు పడ్డాయి, ఏ యాంగిల్లో కొట్టారు అని ఒక ఇన్వెస్టిగేషన్ చేస్తారు కదా. ఆ ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ ఉంటే డెఫినెట్లీగా మోహన్ బాబు జైలుపోతాడు, ఇది మాత్రం సత్యం. ఒకవేళ కాదు, వీళ్ళ ఇన్వెస్టిగేషన్లో వాళ్ళు ఏం లేదు అని చెప్పి వీళ్ళు ఒకవేళ కేసు వీక్గా రాస్తే స్టే వస్తుంది, మనం చూస్తున్నాం. సో ఆ స్టే రాకుండా ఉండాలంటే
హుటాహుటిన అంటే వెంటనే త్వరితగతిన. త్వరితగతిన చేస్తేనేమో ఇన్వెస్టిగేషన్ అయిపోయి ఆయన రిమాండ్ అయ్యే అవకాశం ఉంది. ఆయన హాస్పిటల్ ఉంటే ఆయన బీపీ లెవెల్, షుగర్ లెవెల్ ఎట్లాగో 70 సంవత్సరాలు. అలా కొట్టేటప్పుడు బీపీ, షుగర్ ఉండదా? ఉమ్, మనిషి మీద అటాక్ చేసినప్పుడు ఆలోచించే స్పృహ ఉండదా? అప్పుడు బీపీ లెవెల్, షుగర్ లెవెల్ ఉంటాయి, అప్పుడు ఉంటాయి కదా. అప్పుడు ఎందుకు అంటే ఆలోచించొద్దు? సో కొట్టిన తర్వాత హాస్పిటల్ ఎందుకు పోవాలి? ఇదంతా ఒక నటన, అంటే నటనకి నటన నేర్పుతుండే ఈయన. ఉమ్, సో మేమేమి అంటున్నామంటే, యాజ్ ఒక అడ్వకేట్గా ఒక జర్నలిస్ట్ మిత్రుని పైన, జర్నలిస్టు పైన దాడి చేయడం అనేది అమానుషం. దాన్ని ఎవరైనా ఖండించాల్సిందే. ఖండించి ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ హుటాహుటిన చేసి ఆయన రిమాండ్, అంటే 109 బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం రిమాండ్ చేస్తే ప్రజలు హర్షిస్తారు. ఎందుకంటే ఇక్కడ మనోజ్కు న్యాయం జరుగుతుంది అనిపిస్తుంది మాకు. సెక్షన్ పెట్టిందే కదా వాళ్ళు. ఇప్పుడు నేను కొత్తగా క్రియేట్ చేసింది కాదు, మీరు క్రియేట్ చేసింది కాదు. ఎఫ్ఐఆర్ అయింది కాబట్టి ఎంతో కొంత నిజం ఉన్నట్టే కదా, కొట్టినట్టే కదా, అవును ఆయన కుట్లు పడ్డట్టే కదా. అవును. పడ్డప్పుడు మీరు ఏం చేయాల్సింది ఏంది? రిమాండ్ చేయాల్సిందే. ఉమ్, రిమాండ్ చేసినాక బెయిల్కి పోయినాక అప్పుడు నిరూపించుకోమని చెప్పి, నేను కొట్టలేదో, తిట్టలేదో, ఉండనో లేనో, ఏం చేస్తారో అది కోర్టు చూసుకుంటుంది. ఉమ్. సో మొత్తానికి మోహన్ బాబు అయితే ప్రజెంట్ అయితే ఆయన హాస్పిటల్లో ఉన్నాడు. సో కేసు ఏం జరుగుతుందో చూడాలి. సో ఖచ్చితంగా గాయపడ్డ జర్నలిస్ట్కి, అలాగే కెమెరామెన్, నాకు చాలా బాధ అనిపించింది. కెమెరామెన్ని తోసేయడం, ఇక్కడ మోహన్ బాబు తోసినడం, మోహన్ బాబు చేస్తేనే తప్పు, తప్పు ఎవరు చేసినా తప్పే. అక్కడ కాకుండా మోహన్ బాబు ఆ బౌన్సర్ కూడా కాదు, సెక్యూరిటీ వాళ్ళే కదా వాళ్ళ మనుషులు. కెమెరామాన్ని తోసేయడం, కెమెరా కింద పడిపోయిన విజువల్స్ మనం చూడొచ్చు. తర్వాత లేచి నడుస్తుంటే మళ్ళీ ఆ వ్యక్తి నూకేస్తుంటాడు బయటికి. అంటే అదే 118 ప్రకారం వాళ్ళందరిపైన కేసు పెట్టాలంట నేనైతే. నేను డెఫినెట్లీ పెట్టాలి. ఎవరైతే నూకిన వ్యక్తి తోస్తారో, పైన. ఎవరైతే మోహన్ బాబుతో పాటు ఎవరైతే తోస్తారో ఉమ్, వాళ్ళందరి మీద కూడా కేసు పెట్టాలి. ఎందుకంటే డ్యామేజ్ జరిగిందట, కెమెరా పగిలిపోయినట్టు మేము విన్నాం, చూసినాం. చూసినాం. సో అతను కింద పడ్డాడు, ఆయనకి ఏం దెబ్బలు తాకినాయో, ఆయన కంప్లైంట్ ఇచ్చిండో ఇవ్వలేదో ఆ కోణంలో కూడా ఆలోచించాలి. ఆయన కంప్లైంట్ కూడా ఆయన సాక్షి కూడా పరిగణించి వాళ్ళు కేసు పుటప్ చేయాలని చెప్పి కోరుతున్నాం. ఎందుకంటే అది ఏ విధంగా చేసినా, ఆయన బౌన్సర్లు దోసినా, మోహన్ బాబు దోసినా తప్పే. ఆయనకు జరిగిన నష్టాన్ని, అంటే కెమెరామెన్కి జరిగిన నష్టం, ఎందుకంటే ఆయనకు సాలరీ నుంచి కట్ అవుతాయి. ఆయన ఒక ఎంప్లాయీ అయితే ఆయన ఒక 5 లక్షలు, లక్ష ఎంతో ఉంటుంది కదా, ఆ ఖర్చు అంతా ఎవరు భరిస్తారు? ఆయనకు నోటీస్ ఇస్తారు, వాళ్ళు హెచ్చరిక జారీ చేస్తారు, రకరకాల. వాళ్ళు కూడా వాళ్ళ పరిస్థితి కూడా మనం ఆలోచించాలి కదా. అవును. ఆలోచించకుండా నీ ఇష్టారీతిలో నువ్వు తోసుకుంటూ పోతే ఇది ఎవరు బాధ్యత దీనికి? మళ్ళీ మీరే పోయి హాస్పిటల్ పడతారు. మనిషివా మోహన్ బాబు అనేది ఇది కరెక్టే అనిపిస్తుంది. ఓకే. సో ఈ కేసులో మోహన్ బాబుని ఈ పొలిటికల్ లీడర్స్ ఈ కేసులో ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంటుందా చట్టాలని? చట్టాలంటే రేవంత్ రెడ్డి గారు ఈ విషయంలో, చట్టాల విషయంలో చాలా నిక్కచ్చిగా ఉన్నాడు. అంటే ఆయనకి ఈయన గ్యాప్ ఉంది కదా, అంత సినిమా ఉందంటారా? ఎక్కడ తప్పు జరిగినా ఆయన ఉపేక్షిస్తలేడు. ఎవరినైనా మీరు ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేయండి, ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేసి ఎంత పెద్దోళ్ళైనా కానీ వదిలిపెట్టకండి అని చెప్పి నోటీస్ చేసిండు. సో చేసినప్పుడు అది ఆ పాత్ర అనేది రేవంత్ రెడ్డి గారు కాదు, సీఎం గారు కాదు, ఇది పోలీసు వాళ్ళ పాత్ర. పోలీసు వారు ఎంత నిజాయితీగా నిక్కచ్చిగా చేస్తారో అంత ప్రాపర్గా ఆయన వెళ్తాడు. సో ఇదంతా పాత్ర అంతా పోలీసు వాళ్ళు చేసే ఇన్వెస్టిగేషన్ బట్టి ఉంటుంది. రైట్ అండి, ధన్యవాదాలు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.